మనం నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఇక్కడ ర్యాలీ యంగ్ స్టూడెంట్స్తో ఉన్నాం. వాళ్ళతో మాట్లాడిపించే ప్రయత్నం చేద్దాం. భారతదేశ వ్యాప్తంగా 91 కోట్ల మంది ఓటర్స్ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. 91 కోట్ల మందిలో 60 కోట్ల మంది ఓట్లు వేస్తూ ఉన్నారు. 30 నుంచి 31 కోట్ల మంది ఓట్లు వేయడానికి రావట్లేదు. ముఖ్యంగా యూత్ ఉన్నారు. మరి యూత్ యంగెస్ట్ గర్ల్ చైల్డ్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నానా, ఏం పేరు రాని పేరు? ఏం కార్యక్రమం జరిగింది ఈరోజు? ఓటర్ ఐడి గురించి ప్రోగ్రామ్ జరిగింది. ఓటు వేసే వాళ్ళు న్యాయంగా వేయాలి, మనీ కోసం ఓటు వేస్తున్నారని ఇలా జరగకూడదని, న్యాయంగా ఓటు వేయాలని, న్యాయానికి ఓటు వేయాలని ప్రోగ్రామ్ కండక్ట్ చేసి. అంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వేయాలా, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి వేయాలి? అంటే ఏకగ్రీవంగా చేసి, అంటే మనకి ఎవరు న్యాయం ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకి ఓటు వేయాలని ఓటు వేయాలి. మనీ ఇచ్చిన వాళ్ళకి ఓటు వేయడం జరుగుతుంది సమాజంలో. ఓకే, నీకు అని చెప్తా. నూరా. మై నేమ్ స్వప్న. ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాంలో వచ్చేసి ఏం చేశారంటే, మన లైఫ్ బాగున్నానంటే బెటర్ లీడర్ని చూజ్ చేసుకోవాలా. మంచి బెటర్ లీడర్ అంటే నీ దృష్టిలో ఎవరు? మంచి వ్యక్తికి బాగా అవినీతి చేసేవాళ్ళ, బాగా దందా చేసేవాళ్ళ, బాగా రౌడీజం చేసేవాళ్ళ? అలా కాదు, వాళ్ళకి మంచి ఎడ్యుకేటెడ్ ఉండాలి, అందరి గురించి థింక్ చేయాలి. చదువుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో రావట్లేదు కదా, ఓటు వేయడానికి రావట్లేదు. 30 కోట్ల మంది ఓటు వేయడానికి రావట్లేదు. డబ్బులకి కాకుండా మంచి మనస్తత్వంతో అందరికీ సహాయం. ఓకేనా, నువ్వు చెప్పు. ఈరోజు ఓటర్ అవేర్నెస్ ర్యాలీ జరిగింది. ర్యాలీకి మేము అటెండ్ అయ్యాము. ఆ ర్యాలీలో ఇంపార్టెంట్గా ఏం చెప్పారంటే, మనీ తీసుకొని ఓటు వేయకూడదు అనేసి చెప్పారు. ఎప్పుడు మన ఓటు మనీకి ఎప్పుడు అమ్మొద్దు, ఇండివిజువల్గా మన ఓటు మన రైట్ అనేసి చెప్పారు. మనం భారత రాజ్యాంగం మీకు ఇచ్చిన హక్కు, ఓటు హక్కు కదా, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కు అనేసి చెప్పారు. సో ఓటు అనేది డబ్బు కాసిపడో ఇంకా దేనికోసమో చేయొద్దు. మనకు డెవలప్మెంట్స్ బాగా, మన ప్రజల కోసం ఎవరు ఆలోచించి డెవలప్మెంట్స్ కోసం చూస్తారో వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళకి ఓటు వేయాలనేసి చెప్పారు. ఓటు ఉందా నీకు? సార్, డబ్బులు తీసుకునేసావా? డబ్బులు తీసుకో. నేను డబ్బులు తీసేసుకోలేదు. మనకు ఎవరైతే న్యాయం చేస్తారో, ఎవరైతే మనకు కరెక్ట్ అనిపిస్తారో, మనకి న్యాయం చేస్తారో అని మనం ఎవరైనా నమ్ముతామో వాళ్ళకి మనం ఓటేసి మనం అతన్ని గెలిపించుకోవాలి. మనకేం చేయాలనుకుంటున్నామో తను మనకేం చేస్తాడో అనేసి మనం చూసుకోవాలి. ఓకే నాన్న, ఓటు వచ్చిందారా నీకు? ఓటు మంచి అభ్యర్థికి ఓటేసావా, డబ్బులు ఇచ్చేవాళ్ళకి వేసావా? మంచి అభ్యర్థికి ఓటే. ఓకే, న్యాయం చేస్తారా మీ ఊరికి? నువ్వు నాన్న ఓటు వచ్చిందా నీకు? నువ్వురా? వచ్చింది. చెప్పరా, పేరు చెప్పినానా? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటును వినియోగించుకోవాలి. ఓటే మన ఆయుధం, ఓటే మన సంతకం. ఓకే, ఓటు వచ్చిందా నీకు? వచ్చింది. అంటే ఒకటి నాన్న, నువ్వేం భయపడిపోకు. మంచి అభ్యర్థి అంటే మంచి అభ్యర్థి ఎవరు? డబ్బులు ఇచ్చే మంచి అభ్యర్థి, ప్రజలకు పనిచేసేవాళ్ళ? విలేజ్ ని డెవలప్ చేసే అతను. ఓకే, అతను ఎడ్యుకేషన్ అయి ఉండాలి. ముఖ్యంగా మీ యంగస్టర్స్ ఎలాంటి అభ్యర్థి నీకు? ఎలాంటి అభ్యర్థి అంటే డబ్బులు బాగా ఇచ్చే అభ్యర్థి, బాగా డబ్బులు ఉన్నటువంటి కార్పొరేట్ అభ్యర్థి? ఎమ్మెల్యే ఎంపీకి వచ్చేసరికి ఎవరైతే బాగుంటుందో? ప్రజలకు సేవ చేసేవాళ్ళ? డబ్బు ఇయ్యని అతని నిజాయితీగా ఉంటాడు. ప్రజల కోసమే సేవ చేసేవాడే నిజాయితీ ఎన్నుకోవాలి. మరి ఊళ్ళలో డబ్బులు పంచే కల్చర్ ఉందిగా, మీరు యూత్ ఏమనుకుంటున్నారు వాళ్ళకి సంబంధించి? షాప్ అంటే మనం తీసుకోకుండా ఉంటే వాళ్ళు ఇవ్వకుండా ఉంటారు. ఓకేనా? ఏది వెళ్ళిపోతున్నారు? డబ్బులు తీసుకుని ఓట్లేసారా మీరంతా? అంతేనా? ఓకే, మీ యంగస్టర్సే 31 కోట్ల మంది భారతదేశంలో ఓట్లు వేయడానికి రావట్లేదు. 31 కోట్లు అంటే అమెరికా జనాభా ఎంత ఉందో అంతమంది ఓట్లు వేయడానికి రావట్లేదు భారతదేశంలో. ఇలాంటి ప్రోగ్రామ్స్ అవేర్నెస్ కల్పించాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ పెడితే అందరికీ తెలుస్తుంది. ఓకే, ఇంకేం కోరుతున్నారు మీ యూత్ యంగస్టర్స్? ఏం కోరుతున్నారు నాన్న? ప్రతి ఒక్కరు ప్రతి ఏంటన్నా డబ్బులు పంచే వాళ్ళకి వద్దా? గ్రామ సర్పంచే కాదు, ఎమ్మెల్యే ఎంపీకి కూడా ఇది వర్తిస్తుందా? ఓన్లీ గ్రామ పంచాయతీ ఎన్నికలకే? మరి మీ జీవితకాలంలో ఓటుకి డబ్బులు తీసుకోకుండా ఓటేస్తారా? జాబ్ వచ్చినా రాకపోయినా ప్రైవేట్ జాబ్ చేసుకుంటారా? ఓకేనా?